హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం డ్రెస్సులు కటింగ్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి, అన్ని సైజుల వరకు కూడా ఏ సైజుకి ఎంత పెట్టాలి, మెడవెడలపు ఎంత పెట్టాలి, చంకదింపు ఎంత పెట్టాలి, ఏ మోడల్కి ఎంత పెట్టాలి, ఇది చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారండి. వారి కోసం ఈ క్లాస్ చేస్తాను. డ్రెస్ నెక్కల దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ అన్నీ ఈ క్లాస్లో మీకు క్లియర్ అయిపోతాయి. సరేనండి. ఇప్పుడు డ్రెస్సుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా చిన్న నెక్కలే మనం పెట్టుకుంటాం. ఓవర్గా డీప్ నెక్ అనేది ఎవరో కానీ వాడరు. సరేనండి. కాబట్టి నార్మల్ నెక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ డ్రెస్ అనేటప్పటికి ఏంటంటే షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి సన్నంగా అయితే మనం వాడవండి. షోల్డర్ వెడల్పు అన్నది ఎక్కువగానే ఉంటుంది. సరేనా. ఇప్పుడు మనకి సన్నంగా ఉండి చెస్ట్ లూజ్ అన్నది 36 ఏదైనా సరేనండి. స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు అని ఉంటుంది. సరేనా. 3 రకాలుగా మనం ఏ సైజునైనా సరే అది డ్రెస్లు అవ్వచ్చు, బ్లౌజులు అవ్వచ్చు, మనం డివైడ్ చేస్తాం. సపోజ్ చెస్ట్ లూజు ఒక 36 వరకు. సరేనండి. 36 వరకు మనం ఒక 5 బాగా షోల్డర్ చిన్నగా ఉంది, దిగుడు భుజాలు ఉన్నాయి అనుకుంటే చాలా రేర్గా 5 ఇంచీలు అన్నది పెడతాం. సరేనండి. ఈ 5 ఇంచులు షోల్డర్ అన్నది పెద్ద సైజు వాళ్ళకి కూడా పెడతాం. ఎప్పుడంటే ఫుల్గాని 9 ఇంచీలు 8 ఇంచీలు డీప్ నెక్ పెట్టుకుందాం అని అనుకున్న వాళ్ళకి. సాధారణంగా డ్రెస్ అన్నది అంత డీప్ నెక్ ఎక్కువగా ఎవ్వరో కానీ వాడరు. సరేనండి. ఇప్పుడు నార్మల్గా అయితే కనుక 5.5 ఇంచీల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సరేనండి. 5.5 ఇంచీల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 5.5 ఇంచీలు 36 అంటే స్మాల్ సైజులోకి చిన్న సన్నంగా ఉన్న వాళ్ళకి దగ్గరికి వచ్చేటప్పటికి 5.5 ఇంచీలు అన్నది మనం షోల్డర్ అన్నది పెట్టుకోవాలి. సరేనండి. చంకదింపు డ్రెస్సులకి ఎవరికైనా సరే 6 ఇంచీల నుంచి స్టార్ట్ అవుతుంది. సరేనండి. ఈ చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 6 ఇంచీలు స్టార్ట్ అవుతుంది. ఈ 6.5 7 ఇంచీలు 6.5 వరకు కూడా మనం మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. 6.5 ఇంచీలు ఎవరికి చేస్తామంటే ఒక్కొక్కసారి 40 సైజు నుంచి కూడా మనం 6.5 ఇంచీలు అన్నది మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది చంకదింపు. సరేనా. షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. షోల్డర్ 36 వరకు మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఇక్కడ నోట్ చేస్తాను చూడండి. ఇది 36 సైజు వాళ్ళకి. సరేనా. ఇది 38 నుంచి ఒక 40 సైజు వరకు. ఇక్కడ 42 నుంచి ఇంకా ఎంతైనా పెద్ద సైజు వాళ్ళకి. ఇక్కడ షోల్డర్ అన్నది మనం 5.5 నుంచి స్టార్ట్ చేస్తాం. సరేనా. ఈ సైజు వాళ్ళకి 6 ఇంచీలు పెడతాం. ఇంకా పెద్ద సైజు వాళ్ళకి కూడా షోల్డర్ 6 ఇంచీలకే మార్కింగ్ చేస్తాం. చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సైజు వాళ్ళకి 6 పెడతాం, ఈ సైజు వాళ్ళకి కూడా 6 ఇంచీలే పెడతాం. ఆర్మ్ డౌన్. సరేనా. ఇది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 42 సైజులు గట్ట వచ్చేటప్పటికి 6.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. అప్పుడప్పుడు 40 సైజు వాళ్ళకి కూడా 6.5 పెట్టాల్సి వస్తుంది. కానీ అది చాలా రేర్ అనమాట. 6 ఇంచులు మనం చంకదింపు పెట్టుకుంటే సరిపోద్ది. సరేనా. చూడండి, ఇక్కడ నుంచి ఇలాగ 6 ఇంచులకి చంకదింపు పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసినప్పుడు ఇది ఇలా లైన్ గీసుకుంటాం. సరేనా. లైన్ గీసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకుని డ్రెస్సులకి ఎప్పుడు కూడా 1.5 ఇంచుకి రౌండ్ తీసుకోవాలి. డ్రెస్ ఎప్పుడు కూడా బ్లౌజ్ లాగా టైట్ ఫిట్ అన్నది వేసుకోం, కొద్దిగా లూజ్ ఉండాలి. అలా అయితేనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సరేనండి. ఇక్కడ 1.5 ఇంచుకి ఇలా రౌండ్ తీసుకోవాలి. సరేనా. మెడ వెడల్పు దగ్గరకు వచ్చేటప్పటికి 2.5 ఇంచులు మెడ వెడల్పు అన్నది తీసుకుంటాం. ఈ ఏ సైజు కన్నా సరే ఈ సైజులన్నిటికీ కూడా 2.5 ఇంచులే మెడ వెడల్పు అన్నది తీసుకుంటాం. సరేనండి. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ షోల్డరు, ఈ మెడ వెడల్పు, ఈ చంకదింపులు మార్కింగ్ చేసుకుంటే కనుక ఇక్కడికి కనీసం 5 ఇంచీల వరకు కూడా బ్యాక్ సైడ్ నెక్ అన్నది మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనండి. ఏ సైజు వాళ్ళకన్నా సరే 4 ఇంచీలు 5 ఇంచీలు మహా అయితే 6 ఇంచీలు బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ అన్నది ఏ సైజులకైనా సరే 5 నుంచి 6 వరకు ఈ బ్యాక్ నెక్ అన్నది పెడతాం. సరేనండి. దాని తర్వాత ఫ్రంట్ నెక్. ఈ ఫ్రంట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి 6 నుంచి మొదలు పెడతాం. ఈ ఫ్రంట్ నెక్కి 6 నుంచి మొదలు పెడతాం. ఎప్పుడైతే మీరు ఈ బ్యాక్ నెక్ అన్నది పైకి వెళ్ళిందో అంటే 4 ఇంచీలు 5 ఇంచీలు కూడా మార్కింగ్ చేసుకుంటే కనుక ఎప్పుడు కూడా 6 ఇంచీలు అన్నది మనకి ఉండాలి. డ్రెస్సులకి ఓపెన్లు ఏవి ఉండవు కాబట్టి
మీరు ఎక్కువగాని పైకి కావాలని చెప్పేసి మామూలుగా మెడ వెడల్పు పెట్టి ఇదేమో 4 ఇంచులు బ్యాక్ సైడ్ పెట్టేసి పైనేమో ముందు మెడేమో ఒక 5 ఇంచులకి పెట్టేద్దామంటే మనకి తల అన్నది ఆ నెక్ విడ్త్ నుంచి నెక్ వెడల్పు నుంచి మనకి తల అన్నది దూరదనమాట. కాబట్టి 6 ఇంచీలు అన్నది మ్యాక్సిమం మనం పెట్టుకోవాలి ఫ్రంట్ వైపు నెక్ డీపు. బాగా చిన్నపిల్లలు అయితే ఒక 1 ఇంచు తగ్గించి 5.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ నెక్ అన్నది 5.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. మిగతా వాళ్ళందరికీ 6 లేదా 6.5, ఈ పెద్ద సైజులకు వచ్చేటప్పటికి 7 ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనండి, ఇది నెక్ డీప్కి నార్మల్గా డ్రెస్కి మనం వాడే పద్ధతి. సరేనండి, ఎక్కువగా 5.5, 6 ఇంచీలు అంతే షోల్డర్ దగ్గరికి. చంకదింపు ఎప్పుడు 6 ఇంచీలు, పెద్ద సైజుల దగ్గరికి వస్తే 6.5. మెడ వెడల్పు అందరికీ 2.5. ఈ బ్యాక్ నెక్ అన్నది 6 ఇంచీల వరకు కూడా మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫ్రంట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి బాగా చిన్నపిల్లలు అయితే 5.5, మిగతా వాళ్ళందరూ 6 నుంచి స్టార్ట్ చేసి 7 ఇంచీల వరకు కూడా మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. సరేనండి, ఇది నార్మల్ డ్రెస్కి మీరు పెట్టాల్సిన మార్కింగ్లు అన్నమాట. అదే బోట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి బోట్ నెక్ దగ్గరికి డ్రెస్కి వచ్చేటప్పటికి డ్రెస్కి బ్లౌజ్కి కూడా ఒకటే మెజర్మెంట్స్ మనం వాడతాం. ఇక్కడ ఈ సైజుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు 36 సైజు వరకు కూడా 7 ఇంచీలు, 38 నుంచి 7.5 ఇంచీలు, 38 నుంచి ఇంచుమించులోని ఒక 42 వరకుని, ఇంకా 42 స్టార్టింగ్ నుంచి ఇంకా 8 ఇంచీలు మనం షోల్డర్ అన్నది పెడతామన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 7.5 ఇంచీలకి ఇలాగా మార్కింగ్ చేసాం. సరేనా, షోల్డర్ ఇక్కడికి ఇలా షోల్డర్ మార్కింగ్ చేసినప్పుడు బోట్ నెక్కలకి ఎప్పుడు కూడా ఈ షోల్డర్ ఎంతైతే పెట్టామో దానికి కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది తగ్గించుకుని షోల్డర్ పెట్టుకుంటాం. సరేనా, ఇక్కడ నుంచి ఇది ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కార్నర్లోని ఎప్పుడు కూడా 1 ఇంచుకి మాత్రమే షేప్ తీసుకుంటాం. మరి అక్కడ 1.5 తీసుకోమని ఇక్కడ 1కి ఎందుకు తీసుకోమంటున్నారు అంటే, ఇక్కడ 1.5 అన్నది ఇటు ఉంది కాబట్టి అక్కడికి ఎలా ఇచ్చాము, మనం హ్యాండ్ అంచులకి మన చంక రౌండ్ని అందివ్వాలి. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది కాబట్టి మనం 1.5 ఇస్తే ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే చంక ఒకటి టైట్ అవుతుంది, క్లాత్ లూజ్గా వచ్చేసి అక్కడ ముడతలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎప్పుడు బోట్ నెక్కల కన్నా, కాలర్ నెక్కల కన్నా, ఐ నెక్ కన్నా, ఆల్టర్ నెక్కల కన్నా సరే 1 ఇంచ్ మాత్రమే రౌండ్ తీసుకోవాలి. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి 30 ఇంచ్ అన్నది ముందుకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఈ కార్నర్లోని 1 ఇంచుకి మార్కింగ్ చేయాలి. ఇలా చేస్తే చూసారా, బ్యాక్ సైడ్కి ఫ్రంట్ వైపుకి మీకు వేరియేషన్ అన్నది లోతు క్లియర్గా తెలుస్తుంది. సరేనండి, ఇలా ఈ షోల్డర్ అనేది ఇలా పెట్టుకోండి. ఇంకా మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి బోట్ నెక్ అనేటప్పటికి సన్నంగా ఉండాలనుకుంటే ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి లేదా 3 ఇంచులకి, 2.5 లేదా 3 ఇంచులు ఏ సైజు వాళ్ళకన్నా సరే ఒకటే పద్ధతి. సరేనండి, డీప్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు 3 నుంచి స్టార్ట్ చేసుకుని 3.5, మహా అయితే 3.5, దీన్నే బోట్ నెక్ అని అంటాం. ఇక్కడ 2.5 ఇంచులకి యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాం, అంటే 5 ఇంచీలు. ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి నేను ఈ 5 ఇంచీలు మెడ వెడల్పుని ఇలాగా మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు బోట్ అనేది మీకు పైకి ఉండాలి, ఇలా పైకే ఇలా షేప్ అన్నది రావాలి, అప్పుడే మీకు బోట్ అందం అన్నది వస్తుంది. సరేనండి, ఇదే సేమ్ మెజర్మెంట్స్ కాలర్ నెక్ అయితే కనుక షోల్డర్ ఎంత పెట్టామో చూడండి, ఇదే సేమ్ పెడతాం, ఇదే మెజర్మెంట్స్, ఇదే షోల్డర్స్ పెడతాం. కాకపోతే చూడండి 7.5 ఇంచీలు అక్కడ షోల్డర్ పెట్టాం కదా, ఇక్కడ కనుక 7.5 ఇంచీలు పెడితే చంకదింపు కూడా సేమ్ 7.5 ఇంచీలకే మార్కింగ్ చేస్తాం. సరేనా, ఇక్కడ మెడ వెడల్పు అన్నది 3 ఇంచీలు మాత్రమే తీసుకోవాలి. బాగా చిన్నపిల్లలకి అంటే ఒక 13-14 సంవత్సరాలు పిల్లలకి ఏమైనా మీరు 8th, 9th, 10th ఇలా చదువుతున్న పిల్లలకి ఏమన్నా మీరు డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తుంటే కనుక ఇక్కడ 2.5 ఇంచీలకి కాలర్ నెక్ కన్నా, ఐ నెక్ కన్నా, ఆల్టర్ నెక్ కన్నా పెడతాం. ఇంకా బాగా చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటికి 2 ఇంచీలు, ఎంత బాగా చిన్నపిల్లలన్నా సరే 5.5 ఇంచీలు షోల్డర్ అనేది నార్మల్ నెక్కి పెట్టాల్సిందే. సరేనండి, ఇక్కడ షోల్డర్ మనం ఎంతైతే పెట్టామో చంకదింపు అంత పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ లైన్ ఇలా గీసిన తర్వాత ఇక్కడ సేమ్ మెజర్మెంట్స్, ఇక్కడ మనం 1 ఇంచుకి మనం మార్కింగ్ చేసి చంక రౌండ్ ఎలా తీస్తాము, ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి 30 ఇంచ్ ఇలా ముందుకు తీసి ఇక్కడి నుంచి
ఇలా కలుపుతాము. ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి మాత్రమే ఫ్రంట్ కూడా నెక్ తీస్తే మీకు ఆటోమేటిక్గా ఈ షేప్ అన్నది ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయాలి. ఇప్పుడు ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా తీసుకురావాలి. బ్యాక్ సైడ్ ఏమో కనీసం ఒక మహా అయితే 3/4 ఇంచుకి రౌండ్ కిందకి తీస్తాం. ఐ నెక్ అయితే కనుక, కాలర్ నెక్కి అయితే స్ట్రైట్గా కూడా వదిలేయచ్చు, లేదనుకుంటే ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు షేప్ కూడా తీసుకోవచ్చు, అది మన చాయిస్. ఫ్రంట్ వైపు నెక్కి వచ్చేటప్పటికి 6 ఇంచులు 6.5 ఇంచులు ఖచ్చితంగా ఏ సైజు వాళ్ళకన్నా సరే ఉండాలి. 6 నుంచి 7, 7.5 వరకు కూడా ఫ్రంట్ నెక్ అన్నది కంపల్సరీగా ఉండాలి. అలా అయితేనే ఐ నెక్కలకైనా కాలర్ నెక్కలకైనా సరే మీకు తల అన్నది మనకి ఇందులోకి సెట్ అవుతుంది. లేదు అనుకుంటే మనం వేసుకునేటప్పుడు తల దగ్గరే మనకి ఇది ఇరుక్కుపోద్ది అనమాట మెడ. సరేనండి. ఇది ఇక్కడ 2.5 ఇంచీల దగ్గర నుంచి చిన్న సైజులకు మొదలుపెట్టి మెడ వెడల్పు, ఇంకా 36 సైజుకి అంటే 36 కూడా కాదండి, ఒక 32 అలా చిన్నపిల్లలకి స్టిచ్చింగ్ చేసినప్పుడు 2.5, ఇంకా 38 సైజు వరకు కూడా సైజు నుంచి ఇంకెవరికైనా ఇది 3 ఇంచీలు మెడ వెడల్పు తీసుకోవాల్సిందే. ఇవి కొన్ని బేసిక్ మోడల్స్ అనమాట. ఎక్కువగా డ్రెస్సులకి ఇవే వాడతాం. ఇంకా అంతకన్నా ఎక్కువ మోడల్స్ అయితే డ్రెస్సుల్లోని అంటే మెడబెడల్పు షోల్డర్లో అయితే మనకి ఏమి తేడా ఉండదండి, ఇంకా అవే ఉంటాయి. కాలర్లోని ఎటువంటి కాలర్ వేసుకుంటున్నాము అదే ముందు కట్టింగ్స్ పెట్టుకుని పోట్లీ బటన్స్ పెట్టుకుని ఇంకా మన ఇష్టం అనమాట. డ్రెస్సులకి ఎలాంటి మోడల్స్ అన్నా సరే మనం యూస్ చేసుకోవచ్చు. కానీ సాధారణంగా బ్యాక్ సైడ్ చిన్న మెడ పెట్టుకుని ఫ్రంట్ వైపు రౌండ్ నెక్ పెట్టుకుంటేనే డ్రెస్సులు అన్నవి అఫీషియల్గా అందంగా ఉంటాయి. ఇంకా హ్యాండ్స్ విషయానికి వచ్చేటప్పటికి బ్లౌజ్కి తగ్గట్టుగానే ఆర్మ్ రౌండ్ని కొలుచుకొని 1 ఇంచు తగ్గించి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చేసినట్టుగానే కటింగ్ చేస్తాం. ఇంకా అక్కడ ఏ మోడల్ అన్నా సరే సేమ్ ప్రాసెస్. సరేనండి. ఈ రకంగా డ్రెస్సులకి సైజులు వేస్గా మార్చుకోవాలి. దీనికి ఏంటంటే కొద్దిగా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర బ్లౌజులకి కట్ ఏంటంటే షోల్డర్ అన్నది కొద్దిగా తక్కువ పెడతాము, డ్రెస్సులకి ఎక్కువ పెడతాము. ఆర్మ్ రౌండ్ దగ్గరేమో ఒక 1/4 ఇంచ్ ఇక కిందకి పెడతాము, డ్రెస్సులకి పైకి పెడతాం. అంతే తేడా. ఎందుకంటే డ్రెస్సులు అన్నవి మరి బాడీ ఫిట్టింగ్ వేయము, లూజ్గానే ఉంటాయి. సరేనండి. ఈ కొలతలు నేను చెప్పిన విధంగా నోట్ చేసి కాపీలోని మీరు ఒక నోట్బుక్ తీసుకుని నేను ఏమైతే చెప్తున్నానో పాయింట్స్ రాసేసుకోవాలి. ఒక సబ్స్క్రైబర్స్ నాకు ఒక డౌట్ అడిగారండి, మీ క్లాస్ చూసినంతసేపు నాకు గుర్తుంటాయి, తర్వాత నెంబర్స్ మర్చిపోతాను, నేను ఏం చేయాలి? అలా మర్చిపోతే కనుక మీరు క్లాస్ చూసినప్పుడు స్లోలో పెట్టుకుని వీడియో పక్కన ఒక బుక్ పెట్టుకుని చక్కగా నోట్ చేసేసుకోవాలి. మీకు అర్థమైన విధంగా మీ భాషలో మీరు నోట్ చేసుకుంటే ఎప్పుడు చూసినా సరే మీకు అర్థమవుతుంది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.